నివసించు అమరత్వం గలవాడే ఉన్నాడు. కీజలో ఒంటరి వాడు. డాడీ, మీకు శాండీ అంటే ఇష్టమా నేను ఇష్టమా? చెప్పండి డాడీ. తల్లిదండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనని కావాలనుకున్నది తెలుసునా?
పాట వినిపించినట్టు మా ఆత్మీయ తల్లి గారికి నా శుభాభివందనాలు తెలుస్తాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నట్టు అయ్యారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం ఉండవలసిందిగా కోరుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మనిషి ఎవరు, ఎక్కడ వాడు, ఎక్కడి నుండి వచ్చాడు అనే సంగతులను గత 2 వారాలుగా మనం వింటూ ఉన్నాం. ఓ మనిషి నీవెవరు అని ఈ ప్రసంగం, ఈ పాఠం భూమి మీద నివాసం చేయడానికి వచ్చిన ప్రతి మనిషిని ప్రశ్నించి సమాధానం చెప్పగలిగినటువంటి సంగతులతో నింపబడినటువంటి ఎన్నో బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఈ రాత్రి మనిషిని ఎవరనే ప్రసంగంలో మనం వింటున్నాం. 3వ భాగం మనిషిని ఎవరు అనేటువంటి ప్రశ్న అవసరం అంటే అవగాహన లేకుండా బ్రతుకుచ్చు, తానెవరూ తెలియకుండా జీవిస్తూ అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి వేసే ప్రశ్న, ఆ ప్రశ్నకు దేవుడి చెప్పే సమాధానం ఈ పాఠం యొక్క సారాంశం మరొకసారి తెలియజేస్తాను. నిజంగా మనిషి ఎవరు, తాను ఎక్కడ వాడు, ఇక్కడ కిందకి వచ్చాడు అనే విషయాలు మనిషికి తెలియకపోయినా తాను ప్రవేశించిన ఈ భూమి మీద, అనగా తల్లి గర్భము ద్వారా లోకమందు ప్రవేశించిన ఈ భూమి మీద ఎన్నిటినో పరిశోధిస్తున్నాడు, ఎన్నో ఆలోచిస్తున్నాడు. అది ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది, లేకపోతే ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఆ పైన ఏముంది, భూమి కింద ఏముంది, నేలల్లో ఏముంది అని ఎన్నో ఆలోచనలతో ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు. అలాగే ఈ సృష్టి నిర్మాణం కూడా ఎలా జరిగింది అని పరిశోధిస్తున్నాడు. అలా పరిశోధించే వారిని శాస్త్రవేత్తలు అన్నది ప్రపంచం. శాస్త్రవేత్తలు ఈ విశ్వ నిర్మాణం గురించి, మానవ నిర్మాణం గురించి, సృష్టి రహస్యాలన్నిటి గురించి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కోట్ల రూపాయలు, 1,00,000, 2,00,000, 1,000 కాదు. ఇది ఎలా పుట్టిందో, ఇది ఎలా వచ్చిందో అని తెలుసుకోవడానికి కోట్లు. ప్రతి శాస్త్రవేత్త ఇవన్నీ పరిశోధిస్తున్నాడే తప్ప ఎతికి తానెవరో తెలుసుకోవటం లేదు. తల్లి గర్భం ద్వారా భూమి మీదకు వచ్చిన నేను, అకస్మాత్తుగా ఎప్పుడో ఒక క్షణాన్ని వెళ్ళిపోయే నేను, అసలు నేనెందుకు ఇక్కడికి వచ్చాననే సంగతి ఈ మనిషికి అవగాహన లేక, జ్ఞానం తెచ్చుకోక, తన గురించి తెలుసుకోక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి పరిశోధనతో మిగిలిపోతున్నారు, మట్టిలో కలిసిపోతున్నారు. కానీ దేవుని గ్రంథంలోనికి వస్తే, దేవుని గ్రంథంలోని ప్రవేశిస్తే అందులో సృష్టి రహస్యాలు తెలుస్తున్నాయి. మనిషి ఎవరు కూడా తెలుస్తున్నది. ఈ నిర్మాణాలన్నిటికీ కారణమైన మహాశక్తివంతుడైన దేవుని గురించి తెలుస్తుంది. చాలా సులువుగా, రూపాయి ఖర్చు లేకుండా సంవత్సరాల తరబడి పరిశోధన కేంద్రాలలో తలల పట్టుకొని పరిశోధించకుండా
సులువుగా దేవుడని ఈజీగా చెప్పేస్తున్నాడు. అందుకే మహానీయుడు జయశాలి గారు ఏమన్నారంటే, రాబోయే తరాలలో బైబిల్ శాస్త్రవేత్తలు అనేక మంది, మరి అనేక విజ్ఞానవంతులు వస్తున్నారు, రాబోతున్నారు. చిన్న బైబిల్లో ఇది లేదు అని అనటానికి ఏది లేదండి. సమస్తాన్ని దేవుడు ఉంచాడు. దాన్ని చదువుకోవడం, పరిశోధించడం మనిషికి కష్టమై, మనిషి ఆత్మీయంగా ఆలోచించలేక, దేవుని శక్తి సామర్థ్యాలను గ్రహించేటంత బైబిల్ విజ్ఞానం పొందక, బైబిల్ ఒక పొరనే చూసేది కానీ లోతుల్లోనికి మాత్రం ప్రవేశించలేదు. అంచేత ఈ విశ్వం గురించి కానీ, మనిషి గురించి కానీ, అతని బ్రతుకు గురించి కానీ, అతని ముగింపు గురించి కానీ, ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడనే విషయాలు కానీ, ఇవన్నీ దేవుడు అతి సులువుగా వినంటే, మీరు వింటే వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ వినటం వల్ల మీకు నమ్మకం కుదురుతుందని చెప్పాడు ఆయన. అందుకే వినుట వలన విశ్వాసం కలుగు. మీరు వినండి, నేను వినిపిస్తానంటున్నాడు ఆయన. వింటే మీకు నమ్మకం కుదురుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు అవసరం లేదు. అర్ధాంతరంగా చచ్చిపోవలసింది అవసరం లేదు. ఎందుకు వచ్చిన బ్రతుకని తలపట్టుకోవాల్సిన అవసరం లేదు. కూటి కోసం కోటి విద్యలని అన్ని మోసాలు చేయవలసిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి దేవుని గురించి అర్థమైతే. బైబిల్లో దేవుని మనసు అర్థం చేసుకునే తీరు కావాలి. దాని గురించి పరిశోధన చేసేటువంటి మనసు ఉండాలి. అలా పరిశోధన దృష్టి వైపు మళ్లించేవారు కావాలి. కానీ బైబిల్ మీద దృష్టి లేదు కదండి. బైబిల్ మీద అవగాహన లేనటువంటి నమ్మకాలతో ఉన్నారు. కానీ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మనిషి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టాడు. బైబిల్ మత గ్రంథం అనుకున్నాడు, ఎవరికో సంబంధించిన గ్రంథం అనుకున్నాడు. మనిషి ఇవన్నీ పరిశోధిస్తున్నాడు, అన్నీ కనిపెడుతున్నాడు. ఉన్న వాటి నుండి ఎన్నో కనిపెడుతున్నాడు. ఇది ఎలాగొచ్చింది, అది ఎలాగొచ్చింది, అదెవరు కనిపెట్టారు, ఇదెవరు కనిపెట్టారు, ఇది పలానాయన కనిపెట్టాడు, విమానం పలానాయన కనిపెట్టాడు, బలుగు పలానాయన కనిపెట్టాడు, ఏమండి హెలికాప్టర్ పలానాయన కనిపెట్టాడు, నీటిలో నడిచేటువంటి జలాంతర్గామి సబ్మెర్సిబుల్ పలానా వారు కనిపెట్టారని. కనిపెట్టిన వారు గొప్పగా చెప్పుకున్నారే తప్ప అన్నిటికీ కారణమైన దేవుని నమ్మలేదు. అవన్నీ కనపట్టడానికి ప్రేరణించింది సృష్టిలో ఉన్న వస్తువులే. ఒక విమానం కనిపెట్టడానికి కారణమైనది ఒక ఎగిరే పక్షి, పక్షి జాతి. ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి గల కారణం మానవ శరీరం. ఎన్నో ఫ్యాక్టరీలు ఎక్కడిగా విస్తారంగా కడుతున్నారు. ఎన్నో యంత్రాలు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, అనేక నిర్మాణాలకు కారణమైనది మానవ శరీరము అని మానవ శరీరాన్ని మీద దృష్టి పెట్టి ఎన్నో కనిపెడుతున్నాడు. మానవ శరీరంలో లోపల ఎన్ని అవయవాలు, ఎన్ని నరాలు. ఒకసారి మనం మార్కెట్లో టీవీ పెట్టుకొని వెళ్తే పోయిందని వాడు ఇప్పుతున్నప్పుడు చూస్తే వెనకల వైర్లు కట్టకట్ల కింద ఉంటుంటాయి. ఈ వైర్ ఎక్కడున్నదో మనం ఎదుర్కోవడానికి ఆ కళ్ళు కాళ్ళు పెట్టుకున్నా సరే ఎక్కడ సెట్ చేసేది అన్నట్టు ఉంటుంది. అందుకే నా ఊడిపోయిన వైర్లను ఎడదీసిన వైర్లు సోల్డరింగ్ చేయడానికి కళ్ళద్దాల్లో పెట్టుకొని లా చూస్తూ సోల్డరింగ్ చేస్తుంటాయి. ఎన్నో వైర్లు. దాని నిర్మాణానికి కారణం మానవ శరీరాల్లో కట్టలుగా చర్మపు నాడిలున్నవి.
చర్మపు రంధ్రాలు ఉన్నవి, అవయవాల పనితీరులో ప్రారంభం ఉంది. ఆహారం తినేటువంటి నోటి దగ్గర నుండి విసర్జక వాయువు వరకు కూడా పరిశోధన చేసి మనిషి ఈ భూమి మీద ఎన్నిటినూ కనుగొని వాటిని కట్టుకొని సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకండి, మాకెందుకండి అని అనుకుంటే ఇది చాలా అవసరం. ఇంకెన్నో విషయాలు చెప్పాలి. ఇవన్నీ అవసరము అని మీకు చెబుతున్నామంటే వీటిని పరిశోధించే మనిషి తానెవరో తెలియకపోవడం విదూరం కదా. ఈ ట్రైన్ పాలన కనిపెట్టాడు, ట్రైన్ దాన్ని చూసి కనిపెట్టాడు, పక్షిని చూసి విమానం కనిపెట్టాడు. ఇవన్నీ చెబుతున్నావే, ఒకసారి నువ్వు చూసుకుంటే నిన్ను కనిపెట్టింది, నిన్ను కన్నది ఎవరు అని ఆలోచించారు. భూమి మీద 84 లక్షల జీవరాశులు అన్నారు. మనం అంతే అనుకుందాం, దానికి ఎక్కువ ఉండొచ్చు. అంతగా లెక్క పెట్టుకున్నారు, అది ఒక నెంబర్ కింద చెప్పుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటాయి, తక్కువే ఉంటుంది. కానీ అన్నిటిలో ప్రత్యేకత, అన్నిటిలో అధికారము, అజమాయిషి, పెత్తానం సలహించేవారు ఎవరు? ఎద్ద, ఏడిగా, మానవుడా, కూత? ఎవరు చెప్పండి? మనిషి. ఈ మనిషి అనేవాడు అన్నిటి మీద అధికారం చెల్లిస్తాడు. పక్షిని సాధన చేస్తాడు, కోడిని సాధన చేస్తాడు, కోడిని పిలుస్తాడు, కుక్కను పిలుస్తాడు. అప్పుడప్పుడు చూడండి, కుక్కతో కూడా మనిషితో మాట్లాడినట్టు. అసలు నీకు బుద్ధి ఉందా? ఇంటికి వెళ్ళొచ్చా, తినొచ్చా, సోఫా మీద ఎక్కొచ్చా? అదొకసారి నీకు చెప్పుకోవాలి. అసలు మరి నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు ఎవరికి పుట్టావు, ఎందుకు ఈ లోకానికి వచ్చావు, నువ్వెవరు అని ఎప్పుడైనా అద్దంలో చూసైనా చెప్పుకోవచ్చు. అద్దంలో చూసి మురిసిపోయి మరి ఆ పోటీని చూసి మళ్ళీ సెలవు మళ్ళీ పెట్టుకుంటున్నాడు. ఆ పోటీని భద్రం చేసుకుంటున్నాడు మనిషి. కానీ తానెవరో చెప్పింది దేవుడు. తానెవరో తెలియాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు నిన్ను కన్నవాడు కాబట్టి ఆయన చెప్పగలడు. అంటే మానవ నిర్మాణము తీరు గురించి అనేకులు ఎవరో ప్రారంభ ఆదామంట, ఆది మానవులట అని అనుకుంటున్నారు. అట కాదు, అది నిజమది. చిన్నప్పుడు ఆదాము అవ్వలు ఫొటోసు పెద్ద పెద్ద ఫోటోలు అమ్మేవారండి. మా చిన్నతనంలో అవి తెచ్చి ఇంటి దగ్గర ఆదాము అవ్వలు ఆ పొట్టి తిండం, ఆ సర్పం ఆ చెట్టు మీదకి రావడం. అప్పుడేదో కొద్దో గొప్ప కాస్త ఏదో అవగాహన కలిగి ప్రారంభ మానవులు అని అనుకునే స్థితి ఉండేది. రాను రాను నాలెడ్జ్ పెరిగింది అనుకొని ఎవరి మటుకు వారు ఏమాత్రం కనీస దైవజ్ఞానం లేకుండా ఉన్నారు. ఓ దేవుడు ఇలా చేశాడట, అవమ్మను ఇలా పిలిచి ఆ అపవాది ఇలాగా పండు తినిపించిందట. ప్రారంభ ఆదాము. అలా ఆదాము గురించి ఫోటోలు తీసుకున్నారు. కొంతమంది ఆదాము మీద ఎన్నో సినిమాలు తీసేశారు, ఎన్నో కోట్ల రూపాయలు దండేసుకున్నారు. కానీ ఆదాము గురించి సినిమా తీసినట్టు వాడు కూడా తానెవడో తెలియదు. ఇంకో మనిషి నువ్వెవరో నీకు తెలుసా? తెలియదు. వారికి ఏదో బాగుందని సినిమా తీసుకున్నారు, డబ్బులు వస్తాయి కదా. ఆ మోసేసారదా తీసుకుంటే డబ్బులు వస్తాయా? తీసుకుంటే యేసుక్రీస్తు మరి ఆయన పుట్టిక, ఆయన జన్మ బాగుంటుంది. సినిమా తీసుకుంటే కరుణమయుడు ఎడ్డింగ్ బాగుంది, వాళ్ళు డబ్బులు చేసుకున్నారు. దయామయుడు వాళ్ళకు పేరెట్టుకున్నారు, వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఆ ప్రేమమయుడు ఆలీలు పెట్టుకున్నారని చెప్పి ఇంకొక ఆయన, అదే బాబు అది శాంతి సందేశం. అందరూ యాక్ట్ చేస్తే నేను కూడా యాక్ట్ చేసేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి శాంతి సందేశం ఆలే తీసేసారు. వాళ్ళకి తెలీదు తనెవరు, ముసిపోయారు. వాళ్ళు కూడా తను తీసేసారు. తొలుగు దారి తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దారి తెలియకుండానే ముగిసిపోయారు. ఏది ఏ రూపాయి పట్టుకుని వెళ్ళగలిగారు చెప్పండి? తనెవరు తెలుసుకుని బ్రతికితే మనసులో ఒక రూటు ఇక్కడ నిజంగా దేవుడు వాక్య ప్రకారంగా నువ్వు అంగీకరించగలిగితే, నీ ఆత్మను స్వాధీనమందు ఉంచుకోగలిగితే ఎంత ప్రయోజనం అండి.
ఎక్కడి నుండి వచ్చేవో అక్కడికి నీ ప్రయాణం సుఖంగా జరుగుతుంది కదా. భూమి మీద అనుకున్నట్టు అమాయక ప్రయాణాలు చేస్తే వాళ్ళు ఏదోలా దిగే చేయాలి అన్నట్టు తిప్పి 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 10 రూపాయలు ఎక్కువ తీసుకుని తింటారు. అలా తెచ్చడం ఉండదు అక్కడ. ఇక్కడ కరెక్ట్గా అడ్రస్ తెలుసుకుంటేనే డబ్బులుంటే కొండమే పోతుంది, డబ్బులుంటే ఎలాగైనా విదేశాలు కూడా తిరిగి వచ్చి చదువులు కూడా విదేశాలు తిరిగి వచ్చేస్తున్నారు. అక్షర జ్ఞానం లేని వారు కూడా ఏం చేస్తున్నారు, దేశాలు చుట్టుకొచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని నీవెవరూ తెలియాలి, నీకు అవగాహన కలగాలి. నేను ఎలాగైనా మనిషిని, నేను ఎలాగైనా బ్రతికేయగలను, చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదని అనుకుంటే మరి అంత అమాయకత్వంకి ఏముంది. అందుకని దేవుడు తన పిల్లలైనట్టు వారందరూ అమాయకులుగా ఉండకూడదని ఆదాము పుట్టిన నాటి నుండి పుట్టక ముందు నుండి కూడా ఏమేమి అనుకున్నాడు, ఏమి ఆలోచించాడు అన్నీ వ్రాసుకుంటున్నాడండి. అన్నీ వ్రాయిస్తున్నాడు. అన్ని జ్ఞాపకం ఉన్నాయంట దేవునికి. దేవునికి ఏమున్నాయండి? జ్ఞాపకం ఉంది. మన పిల్లలు ఎవరు ఇప్పుడు ఏ టైంలో పుట్టారో తెలియక ఆలీలు దెబ్బలు అనుకుంటేవారు ఇది వరకు. ఇప్పుడు ఆ బాధ ఏం లేదండి. ఎవరు పట్లేసారు, టీవీలో పడుకోరు కాబట్టి ఆ బాధ ఏమడదు. అప్పుడు పుట్టాడా ఇప్పుడు పుట్టాడంటే అది గొడవ కింద ఉండేది. మనకు కరెక్ట్ డేట్లు తెలియదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు. గంధామాస అంటే నేరిల్లా మాస, బాబులేసినప్పుడు పుట్టాడు, అమెరికా యుద్ధంలో పుట్టాడని చెప్పుకోవడం తప్ప కరెక్ట్ అయితే మాత్రం ఎవరికే తెలియదు. మరి ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. నాకు ఆదాం ఎప్పుడు పుట్టాడో తెలుసు, కయ్యేన్ ఎప్పుడు పుట్టాడో తెలుసు, సేతు ఎప్పుడు పుట్టాడో తెలుసు, అబ్రహాం ఎప్పుడు పుట్టాడో తెలుసు. అందుకే అందరి గురించి రాస్తున్నాడు, అందరి విషయాలు రాస్తున్నాడు. అందుకే మనకి ఆ వృక్షం గురించి రాసినప్పుడు ఆదాము వంశావళి 5వ అధ్యాయంలో రాస్తాడు. అలాగే ఇశ్రాయేలు గురించి సంఖ్యాకాండంలో రాస్తాడు. మరింత ఇశ్రాయేలు యొక్క చరిత్ర మత్తయి సువార్తలో రాస్తాడు. మరి లోకా గారు కూడా రాస్తున్నాడు తన సువార్తలో. 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. చివరి వచనాలకు వచ్చి చదవండి. ఇవన్నీ లోకా గారికి ఎలా తెలుసు? అప్పుడు ఉన్నాడు ఆయన? లేడు. లేకపోయినా దేవుడు ఇవన్నీ ఆయనకి జ్ఞాపకం. కైనాను ఎనేసుకు, ఎనేసు చేతుకు, చేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. కింద నుంచి లెక్క పెడితే ఎన్నో తరాలను చెప్పుకొస్తున్నాడు. యేసు ప్రభు వరకు చెప్పుకొస్తున్నాడు. 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. 30 సంవత్సరాల వయసు అంట ఆయన బోధించే సమయం. యేసు ప్రభు వాక్యం బోధించిన వయసు ఎంతంట? 30 సంవత్సరాలు ఈడు గలవాడని రాస్తున్నాడు. ఆయన ఏసేపు కుమారుడని ఎంచబడను. ఏసేపుకే పుట్టినవాడు కాదు, ఎంచబడను. ఒక గోత్రకర్తగా, ఒక తండ్రిగా ఎంచబడ్డాడు. ఎంత విచిత్రమో చూడండి, ఎంత చక్కగా రాయబడిందో. ఎంచబడెను అని ఏసేపు ఏలీకి, ఏలి మత్తాతకు అని ఈ పేర్లన్నీ అసలు నోరు తిరిగినాయని చాలా పేర్లు ఉన్నాయి. ఆ అధ్యాయం 23 నుంచి 38 వచ్చిన వరకు కొన్ని తరాలన్నీ కూడా వెనక్కి లెక్కపెట్టి ఆదాము దగ్గర నుంచి వెనక్కి లెక్క పెడితే ఏసేపు ఎవరికట, ఎవరి కుమారుడట? ఏసేపు ఏలీకి. ఇంకా మధ్యలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మరొక సువార్తకుడు దాన్ని వివరంగా రాస్తున్నారు. అబ్రహాము వంశావళిని అవన్నీ మత్తయి సువార్తలో రాస్తారు. అంటే ఎందుకు చెప్తారంటే దేవునికి అన్ని గుర్తు. ఎందుకు అంత గుర్తుండాలి? అది ఎప్పుడో పుట్టాలండి, మాకెందుకు లేదు, అవన్నీ ఎందుకు అనుకుంటాం. దేవుడు ఎవరిని ఎప్పుడు లోకానికి పంపించాను, ఎవరికి ఎంత వయసు ఇచ్చాను, ఎవరు ఏ వయసులో ఏం చేశారు, ఎవరు ఎంతవరకు నన్ను కనుగొన్నారు, ఎవరు నా కొరకు బ్రతికారు, అన్ని లెక్క కావాలి ఆయనకి. దేవునికి ఏం కావాలి? అన్ని లెక్క కావాలి.
నీకు లేఖనాల పరిశోధనలో చెప్పావు, మర్చిపోయి ఉంటారు. పాప పుణ్యాల యొక్క ఫలితం ఎన్ని జీవిత కాలమా, అనంత కాలమా ప్రసంగంలో అందులో అన్ని లెక్క. నువ్వు తిన్న ప్రతి గింజ లెక్క. లెక్క పెట్టుకొని తింటారండి ఎవరన్నా? కానీ దేవునికి ఏంటట? లెక్క. లెక్కే, ఏది దాటిపోలేదు. బాబు ఎవరో ఒక 100 ఇంటికి రాలిపోయాను మనం లెక్క పెట్టుకోలేము. ఎవరు ఊడిపోతుందని బాధపడతాం, కొంచెం లెక్క పెట్టుకుంటాము. నీ తల వెంట్రుక లెక్కించిన వాడు ఆయన అంటున్నాడు. మరి ఆయనకేది లెక్క? అంత లెక్క కలిగిన దేవునికి ఇంకెవరు లెక్క చెప్పవలసిన అవసరత లేదంటే ఆయన మనస్సులో అంతగా ఉన్నామని. ఇప్పుడు మనం ఏమైపోవాలి చెప్పండి? మన అవయవాలు లెక్క, మన మాటలు లెక్క, మన అడుగులు లెక్క, మన ఎముకలు లెక్క, మన నరాలు, కార్టిలేజ్ కణాలు, చర్మపు కణాలు, నాడీమండల కణాలు, చర్మపు రంధ్రాలు, ఇవన్నీ కౌంటేనండి. ఇంత లెక్క ఎవరికి ఉంటుందండి? అంతగా ప్రేమతో దృష్టి పెట్టిన వారికి ఉంటుంది తప్ప ఎవరికి ఉంటుంది చెప్పండి? మన శివానికాల చిన్న మచ్చ ఉంది, పుండు పడిన తర్వాత అక్కడ కొంచెం మచ్చ ఉందనే విషయం నీ తల్లికి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదండి, అది ఎప్పుడంటే అని చెప్తారు. ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది, వయసు చెప్తుంది, ప్రారంభం చెప్తుంది, ఏ వయసులోనే చెబుతుంది. ఒకరిద్దరి గురించి చెబుతావు. దేవుడు ఎంతమంది గురించి చెప్తున్నాడు? ఆయన 800 కోట్ల మంది ప్రజలు అని అంచనాకు దాటిపోయి నాడు జనాభా లెక్కుంటే అందరి లెక్క నా దగ్గర ఉంది. అంత జ్ఞాపక శక్తి ఎవరికి? దేవునికి. నువ్వు అందరి మీద దృష్టి పెడతావు. ఎంతకి నీ సంగతి ఏంటి? నీవెవరు? నీవెవరు? మనిషి అసలు నువ్వెవరు అనే విషయం నీకు అది అర్థమైతే, అది అర్థం అవ్వటానికి లోకంలో మనుషుల దగ్గర దొరికేది కాదు. దేవుడు అంటే నామకార్థంగా నమ్మితే నీకు అర్థం కాదు. ఈనాడు క్రైస్తవుల యొక్క ప్రసంగాలలో అనేకులు ఇలాంటి ప్రారంభ బాధల నుంచి మనుషులు వెలిగించే బోధలు ఎవరు చేయవలసిన అవసరత లేదు. నమ్మండి, ప్రభుని నమ్మండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ అవసరం తీరుస్తాడు అనే ప్రారంభ బోధలే తప్ప నువ్వు దేవుని నుండి వచ్చిన వాడు అని, దేవుడి నిన్ను కావాలని కోరుకున్నాడు అని, ఈ లోకానికి రాకముందు ఆకలి, దాహము, దప్పిక, కోరిక ఆయన అడగక మునిపి, రాక మునిపి నీ తండ్రి నేను కావాలని అనుకున్నాడని నీకు ఎప్పుడైనా చెప్పారా? ఎవరైనా విన్నారది? ఎప్పుడు ఆ సంగతులే కదా మాకు అనుకుంటాం. అదే ఒకసారి విషయాన్ని ఆలోచించి చూడాలి. ఆలోచిస్తే నిజం అని నువ్వు నమ్ముతావు, అంగీకరించి తీరాలి. అందుకే తానెవడో తెలుసుకోవలసిన అవసరత దేవునికి ఉంది. దేవుడైనా చెప్పాలి, దేవుడు చెప్పాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. నేను చెప్పాలి వారికి. యోబు గ్రంథము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22లో చూడండి ఒకసారి. ఆలోచించు. 22 అదే ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆలోచించుము అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? ఆలోచించుము. ఆలోచించడానికి ఎవరి టైం ఉందండి? అయ్యా ప్రార్థన చేయండి, పిల్లలకి వెళ్తుంది, మేము వెళ్ళిపోవాలి. ప్రార్థన చేయండి, మాకు పని ఉంది. ఆలోచించాలంటే నువ్వు సమయం తీసుకోవాలి. తొందరగా అడుగులేస్తే నీకు అర్థమైపోయేది కాదు.
తొందరగా ప్రార్థన చేస్తే అర్థమైపోయేది కాదు. నువ్వు ఆలోచించాలి దేవుని కోసం. నీవెవరో ఆలోచించాలి. ఆలోచిస్తే ఆలోచించవయ్యా అని చెబుతూ దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయనకు ఘనత ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీ గురించి చెప్పటములు, నిన్ను ఈ లోకానికి పంపించటములో, నిన్ను కనటములో, నిన్ను పెంచటములు, నీవెవరో చెప్పటములు, నీకు జ్ఞానం ఇవ్వటములు, నిన్ను క్షమించటములో, నిన్ను ప్రేమించటములో, నిన్ను తిరిగి ఆయన దగ్గరికి రప్పించుకోవటంలో ఆయనకి ఏం కలుగుతుందంట? ఘనత మహిమా ప్రభావము నీకే చెల్లును. ఎలా చెల్లుతాయి? ఏం తెలిసి చెల్లుతాయి? అందరూ అంటున్నారా నువ్వు చేసేది తప్ప ప్రార్థన? ఘనత ఎలా కలుగుతుందమ్మా? ఇవన్నీ తెలియాలి. అమ్మో, దేవునికి ఇంత ఆలోచన. దేవుడు నేనెవరు అనే విషయాలన్నీ ఆయనలో ఉన్నవి. నన్ను కోరుకున్నవాడు నా తండ్రి అని అన్ని అర్థమైపోతే నువ్వు ఘనత అని చెప్పేవంటే, దేవునికి ఘనత అని అన్నావంటే, ఎందుకు ఘనత అని మరొకరు అడిగాడంటే, ఎందుకయ్యా ఘనత? ఘనత కదా ఆయనకి. నేనెవరో నాకు తెలియక ఈ లోకంలో కొట్టిమిట్టు ఆడి ముగించాలనుకునే నాకు, బ్రతికెందుకు వచ్చిందని వేదనలో ఉన్న నాకు, నేనెవరో ఆయన చెప్పి, నేను ఆయన కుమారుడినని చెప్పి, నేను ఆయన కొరకు బ్రతకాలని చెప్పి, నేను ఆయన కొరకు వచ్చిన వాడినని చెప్పాడంటే ఆ తండ్రి ఎంత ఘనత కలిగిన వాడండి. నాకు ఏమీ లేదనుకుంటున్నాను, ఎవరూ లేదనుకున్నాను, ఏ చరిత్ర లేదనుకున్నాను. నా చరిత్ర అంతా దేవునిలో ఉంది. ఈ చరిత్ర ఎక్కడుంది? రాజుల చరిత్ర ఉందంటారు. అనగనగా పలా రాజుగారు అంటారు. పిఠాపురం రాజుగారు కావచ్చు, విజయనగరం మహారాజు కావచ్చు, లేదా ఇంకో రాజులు కావచ్చు. అంటే అలాగే ఉంది కదా, వాళ్ళే రాజులు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, మనిషి అనే ప్రతి ఒక్కరి గురించి చరిత్ర నా దగ్గర ఉంది. అనగనగా అక్కడ వాళ్ళ దగ్గర కాదు. ఇప్పుడు ఈ విషయాలు అర్థమైన తర్వాత మనం ఎవరు అనామకులు కాదనమాట. గెంజి లేనంత మాత్రాన్ని, సుఖాలు లేనంత మాత్రాన్ని మనం ఎందుకు పనికిరాని వారు మనం అనవలసిన అవసరత లేదు. చెప్పు కింద మేకు కాదు, చెప్పు కట్టుకున్న పేడ కాదు, పేడలో ఉన్న పురుగు కూడా కాదు. ఒక చరిత్ర కలిగిన వాడు దేవునిలో ఉంది. నీ గురించి అంత చరిత్ర. అది ఇలాంటి విషయాలు చరిత్రకు తెలియదు. ప్రపంచ చరిత్రలకు తెలియనటువంటి చరిత్ర దేవునిలో ఉంది. మన చరిత్ర నీవెవరు అని చెబుతూ, ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఆయనలాగా బోధించేవాడెవడు? ఎవరు బోధించగలరండి? ఆయన బోధించిన విధానం నేను చెప్పేస్తున్నాను, ఇంకొకరు చెప్పేస్తున్నారు, చాలా మంది చెప్పేస్తున్నారు. దేవుని గురించి అర్థం కాకపోయినా మనుషుల యొక్క మైండ్ను మనసులో పెట్టుకొని, మనుషుల అవసరతలు దృష్టిలో పెట్టుకొని అందరూ చెప్పేస్తున్నారు. సెట్ అవ్వాలి కదండి దేవునికి. ఆయనను పోలిన బోధకుడు ఎవరు లేదట. ఆయన ఎవరు బోధించలేదట. ఏం బోధిస్తున్నాడు ఆయన? ఓ మనిషి, నీవెవరు? నేను చెబుతాను. నీ చరిత్ర ఏంటో నేను బోధిస్తాను. బడిలో చెప్పరు నీ కోసం. జాన్సన్ గారు బడిలో చెప్పని పాఠం దేవుడే చెప్పాడు. ఈ పాఠంలో చాలా బాగా చెప్పారు. బడిలో కప్ప గురించి ఉంటుంది, ఏక జీవితం ఉంటుంది, ఏమండి, కోతి గురించి ఉంటుంది, దోమ గురించి ఉంటుంది, మొక్క గురించి ఉంటుంది. అన్ని జీవుల చరిత్ర ఉంటుంది, కానీ నీ జీవిత చరిత్ర బడిలో ఉంటుంది. ఎక్కడుంటుంది? బైబిల్లో. బైబిల్లో ఉంది నీ చరిత్ర. బైబిల్లో ఉంది.
బైబిల్ ఆ చరిత్రలో దేవుడు రాయించాడు. నీ చరిత్ర రాయించింది నేను అని చెప్తున్నాడు. అందుకే నరుని యొక్క రూపం, నరుని యొక్క ఆకారం ఎవరిదో దేవుడు చెప్పాడని గత వారాల్లో విన్నారు మీరు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నాయన మీ పోలిక ఎవరి పోలికో తెలుసా? ఎవరి పోలిక? ఆయనది. నా పోలిక, మన పోలిక అంటున్నాడు ఆయన. అంటే దేవుని పోలిక అంటే నరరూపం. మన పోలిక ఎవరిది? అయ్యది అమ్మది అనుకున్నాం. అసలు పోలిక ఎవరిదట? దేవుని రూపం. నాదయ్యా, నా రూపం, నా పోలిక, నా పోలిక, నా పోలిక, నా రూపం నీకే ఇచ్చాను. మరి 84 లక్షల జీవరాశులను అందులో ఇవ్వలేదు. వాటికి లేవు, జీవరాశులే. అది కావు 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 అనాలి, అది బహు బహుమని అనాలంతే. దానికి నా రూపం ఇవ్వలేదు. ప్రకృతిలో ఒక చెట్టు కానీ, ఒక జీవుల్లో కానీ, ఒక జంతువులో కానీ వాటికి లేనటువంటి, వాటికి ఇవ్వలేని రూపం నీకే ఇచ్చాను. నా రూపములో నిన్ను చేసుకున్నాను. మరి వాటికి ఏమి ఇచ్చాడంట? లక్షణాలు ఇచ్చాడట. ఏమి ఇచ్చాడండి? లక్షణాలు, దైవ లక్షణం. దైవ లక్షణము దేవుని పోలిక ఒకటి కాదంటే, రెండు ఒకటి కాదు. లక్షణాలు వేరు, రూపం వేరు. ఇది దేవుని రూపం మనలో ఉన్నది. ఈ రూపం కలిగిన మనిషి దైవ లక్షణాలను ఆస్వాదిస్తాడు. కమ్మగా ఉందండి అంటే దేవునిలో ఏముంది? కమ్మదనము. తీయగా ఉందండి పండు, మామిడి పండు. దైవ లక్షణం అది. ఆయన అదృశ్య లక్షణము. అది లక్షణం ఉంటుంది, దైవ లక్షణం. సృష్టిలో ఉన్నవన్నీ దైవ లక్షణం. నీలో ఉన్నది మాత్రం నా యొక్క రూపం. ఎందుకు అందులో దైవ లక్షణం పెట్టాడు? ఎందుకు నీలో ఆయన రూపాన్ని పెట్టాడు అంటే, నీకు పాఠం కలగాలి, నీకు ఆహారం కావాలి ఒకటి, అదే సమయంలో నీకు పాఠం కావాలి రెండోది. ఒక కాయిన్ తయారు చేసి బొమ్మ పురుషుని పెట్టి పెద్ద దాని గురించి ఏదో చెప్తాను. దేవుడు చేయలేడా? రూపాయి కోసం చేసి, 10 రూపాయల కోసం చేసి దానికి పెద్ద శాస్త్రం చెప్తాడు. దానికి బొమ్మ పురుషుడు నా పక్కన బొమ్మే కాదు, నా పక్కన ఇంకో భాగం ఉన్నదంటాం. నాలో ఈ యాక్టర్నే చూసావు, నాలో రవి యాక్టర్ కూడా ఉన్నాడని చెప్తాడు. నేను మంచోడిని అనుకుని ఇంతవరకు నాలో చెడు లక్షణం కూడా ఉందని చూపిస్తావు. మీలో 2 లక్షణాలు ఉన్నాయా? అంతే కదా. ఇప్పుడు దాకా నా మంచితనమే చూశారు అంటారు, అంటారు కదండి. డైలాగ్ ఒకవైపే చూడు చూడు, రెండో వైపు చూడు అంటే అది పెద్ద ప్రాబ్లం ఉండదు. రిస్క్, అది రిస్క్ రూపం. కాబట్టి దేవుని వాక్య ప్రకారం చూసినట్లయితే దేవుడు ఆయన రూపం ఇచ్చాడు, ఆయన స్వరూపము, ఆయన పోలిక ఇచ్చాడు. మిగతా జీవరాశులను లెక్క పెట్టుకుంటున్నా కూడా చూడు, యెహోవా అందులో దైవ లక్షణాలు. అందుచేత ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవుని యొక్క అదృశ్యమైన లక్షణాలట. దేవుడు ఎవరు? అదృశ్యుడు. దేవుడు ఎవరండి? అదృశ్యుడు అంటే కనబడిన వాడు. అంటే ఎవరు? ఆత్మ. ఆత్మని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేస్తున్నారు తండ్రి గురించి. ఆత్మ గనుక అంటే ఆత్మ అంటే ఎవరు? దృశ్యం కాదు, అదృశ్యం, కనబడదు.
ఆ కనబడిన అదృశ్యమైనటువంటి శక్తికి కూడా లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. అదృశ్యమైన ఆత్మలో లక్షణాలు ఉన్నాయట. ఎంత విచిత్రం అండి. బైబిల్ నమ్మితే చాలా బాగుంటది, చాలా జ్ఞానం మనకు వస్తుంది, జ్ఞానవంతులు అవుతాం. నమ్మకపోతే భక్తిహీనుడిగా వెర్రివాడిగా మిగిలిపోతాం. నమ్మను అంటే నీ జన్మకు చరిత్ర తెలుసుకోవు. నువ్వు నమ్మిన వాడు మహనీయులు అవుతారు. అందుకని ఆయన అదృశ్యుడైనటువంటి వాణిలో ఏమైనా అదృశ్య లక్షణములు, అదృశ్య లక్షణములు కనపడమంటది. మరి దృశ్యమైన శరీరంతో ఉన్నాం మనం చేసే లక్షణాలు కనబడుతుంటాయి. ఏం చేస్తుంటాయండి? కనబడుతుంటాయి. లోపల మరొకటి కలిగించే అదే దేవుని స్వరూపం. అంటే దేవుని పోలికంటే ఇంకా ఎంతకీ ఏమనుకుంటున్నారు? ఈ మానవ అవయవాల దేహాన్ని కదిలించే శక్తి, అది దేవుని రూపం, అది దేవుని పోలిక. నీకు దేవుని పోలిక ఇచ్చాడు ఆయన. అదే ఆ పోలిక అంటేనే ఆత్మస్వరూపం. ఏ స్వరూపం అండి? ఆత్మస్వరూపం. అంటే మా నాన్న స్వరూపం అనేది ఆత్మస్వరూపం కాదు, అది మట్టి ఆకారం, పైన ఉన్నది మట్టి. ఆ రూపానికి కదలిక చూపిస్తున్నాడు చూడు. నాన్నలాగా అనిపించే రూపం, అమ్మలాగా అనిపించే రూపం, తాతలాగా అనిపించే రూపం, ఈ రూపాలకు అన్నిటికీ కారణమైన రూపమే ఆత్మస్వరూపం. ఆ రూపమే అన్ని కదలికలు నీలో తీసుకొస్తుంది. బాల్య దశలో ఉన్న ఫోటో వేరు, యవన దశలో ఉన్న ఫోటో వేరు, నడి వయసులో ఉన్న ఫోటో వేరు, వృద్ధాప్య దశలో ఉన్న ఫోటో వేరు, పెట్టిలో పెట్టిన ఫోటో వేరు. అర్థమైందండి? ఎంత డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఆత్మ ఉన్న తర్వాత ఎన్ని రూపాలు వచ్చేస్తున్నాయి చూడండి. ఆత్మ ఉన్నప్పుడే ఆకారం పెట్టిలో పెట్టేసే, కాకపోతే అది మట్టి పోలికి, మట్టి ఆకారం మట్టిలో కలిసిపోతుంది. ఇంకా ఆకారం ఏముండదు. ఆత్మ ఉన్నప్పుడే ఆకార ఆవిర్భావం అంతా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. ఆయన అదృశ్య లక్షణాలు అన్ని ఏం చేస్తున్నాయంటే ఆయన నిత్య శక్తి. కరెంట్ ఇప్పుడే పోయింది అనేటువంటి శక్తి కాదైంది. ఏమంటే 4 రోజుల నుంచి శక్తి లేదని అనడానికి వీల్లేదు. 4 రోజుల నుంచి గింజ లేదంటే పడిపోతానన్న శక్తి కాదది. నిత్య శక్తి, దైవత్వం. ఎక్కడ పీజు కొట్టేడు ఏముండదు. అర్థమైందండి? ఒకవేళ ఎప్పుడైనా తేడా అయితే నీకు పీజు కొట్టేస్తే నువ్వు ఎగిరిపోతావు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఉంటాడు. ఆయన ఎప్పుడైనా నీ పీజు చేస్తావు తప్ప నీకు తేడా, అడుగు తేడా అయితే ఆయన మాత్రం ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ పవర్, నిత్య శక్తి, నిత్య శక్తి, నిత్యము ఉన్నవాడు, దైవత్వము. ఆ నిత్య శక్తి అనే పేరు మనలో ఉన్న ఆత్మకు సంబంధించినటువంటి రూపానికి కారణమైన వారి పేరుది. ఆ శక్తి, ఆ గుణం. కాబట్టి ఆయన నిత్య శక్తి, దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు వలన ఆలోచించు అన్నాడు ఆయన. నువ్వు ఆలోచించు. అందుకే ఇక్కడ 36:22 చదువుకున్నావు. ఆలోచించము. నువ్వు ఏం చేయాలండి? ఆలోచించు. అంటే చాలా మంది ఏమంటారు, నేను ఆలోచించిన టైం లేదండి. శక్తిమంతుడై ఆలోచించిన కొంతమంది ఆలోచించాను, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అర్థం నీకు లోకంలో విషయాలు అర్థం కాక, లోక సంబంధ విషయాలు జ్ఞానం అర్థం కాక తలపట్టుకుంటావు. దేవుడి గురించి అర్థం కావాలంటే
బడిలో పిల్లవాడి కంటే చాలా భయభక్తులుగా కూర్చొని వినాలి. ఏదో చిన్న దూరు పాట పాడేసి వెళ్ళిపోతే పని అవుతుంది. అర్థమైందండి? చిన్న దూరు పాట పాడితే నీకు జ్ఞానం అర్థమవుతుంది. చాలా శ్రద్ధతో ప్రతి నిత్యము ఆయన గురించి బోధించబడాలి. అందుకే ఆయన గురించి తెలుసుకోవడానికి నీకు ఇచ్చిన కాలం ఎంతో తెలుసా? ఆయన సంపూర్ణమైన ఆయుష్కాలం ఇచ్చాడు మనిషికి. 120 సంవత్సరాలు జలప్రలయం తర్వాత మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం. దీర్ఘాయుష్ అంటే 100 కాదు, 120కి 120కి కొట్టింది మోషే గారు కనిపిస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువగా కొట్టింది 147 సంవత్సరాల అబ్రహాం గారి కనిపిస్తారు. అర్థమైందండి? దేవుని కొరకు బ్రతికారు కాబట్టి వారికి ఆ కాలం వారు అలా గడిపే అవకాశం వచ్చింది. వారు దేవుని కొరకు ఏం చేద్దామా అని ఆలోచించిన మహనీయులు వారు. దేవుడు మన కొరకు ఏం చేయాలనే బుర్ర తినేసే మహానుభావులు మనం. ఏమి కానించు మనం మందిరాలు, మన ప్రార్థనలు, తెల్లవారులు, సంఘగాడ ప్రార్థనలు చూస్తే దేవునికి ఎన్నో విన్నపాలతో, ఎన్నో కోరికలతో, బండి మీద ఊరెళ్తున్న నాన్నకి, బస్సు మీద ఊరెళ్తున్న అమ్మకి ఈ కోరికలు చెబుతుంటే ఎలా ఉంటుందండి? 1, 2, 3, 4 చాలా ఇన్ని కోరికలు చెప్పడానికి తేడా. నా దగ్గర టైం లేదు, డబ్బులు కూడా లేవు. డబ్బులు ఉంటే టైం కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ తీరుతాయి? కోరికలన్నీ కోరకూడదు, లిమిట్ గా ఉండాలి అని చెప్తాం పిల్లలకి. దేవుని దగ్గరికి మాత్రం ఏం కోరుతామో తెలియదు, ఏం అడుగుతున్నామో తెలియదు. అందుకే దేవుడికి శబ్దం కాలేదని పాపం దీంతో సరిపోయింది కదా. ఇంకా అపవాది ఇలాంటి అవకాశం ఇచ్చేయడంతో దేవుణ్ణి మీరు ఎలాగ అంటారండి, సరిపోద్ది. ఆయన కోరికకి మీ ప్రార్థనకి అంత రివర్స్ అయిపోతే నేను ఇక్కడ ఆటగట్ట వచ్చని అది బ్రహ్మాండంగా మనుషుల దృష్టి శరీరానుసారిగా చేసేసింది, మనుజాసులతో నింపేసింది, శరీరచులతో నింపింది. ఇంకా మనిషి తానెవరో తెలుసుకోవాలంటే వానికి అవకాశం ఏది? అవకాశం కావాలంటే ప్రారంభ భక్తుల జీవితాలలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అబ్రహాం యోబు గ్రంథంలో ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై, దేవుడు ఎవరంట? శక్తిమంతుడై. దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు. ఆయన గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేసిన బోధలు మీరు జాగ్రత్తగా మీరు వినాలి, నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి చిన్నపడితే మనం ఎవరమో దేవుడి చెప్పేస్తున్నాడండి ఆయన గ్రంథంలో. నాయన నువ్వెవరో కాదయ్యా, నా పోలిక, నా రూపం, నా పోలిక. ఆయన ఆత్మభాగం ఉండటానికి పైన ఇంకో రూపం ఇచ్చారు. దాన్నే శరీరం, దేహం, కట్టె, ఎన్నికల గూడు. నువ్వు ఏం పేరు పెట్టుకుంటావో, ఎన్ని పదాలు ఎన్ని ఉన్నాయి, అన్నీ రకరకాలు అన్నీ. కానీ దేశానికి ఒక పేరు కాదండి, ప్రాంతీయ భాషల్లో దానికి ఎన్నో జాతీయ పదాల అర్థాలు ఉంటాయి. అన్ని పేర్లు ఉన్నాయి ఈ మట్టి దేహానికి. ఎందుకంటే అన్ని అర్థాల్లో కూడా మనం ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఎవడో కానీ ఒక వీడియో చూసినప్పుడే ఈ పేరుని మీరు వాడేసుకుంటున్నారు, కట్టేది మీకు ఎక్కడ వచ్చింది, ఈ మసి మీరు పరలోకం అని అన్నారు తప్ప మీరు మీ పేరు ఎందుకు కోరుకుంటున్నారని పెట్టాడు కొరకు. ఇది పదాలు వాళ్ళకి నిజంగా పర్యాయ పదాలు. దానికి వివరణ ఇచ్చినటువంటి ఆ మేధావులు అడగల వాళ్ళు. ఒక పదానికి, ఒక ఇంగ్లీష్ పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఒక పనికి మాలిన మాటకే పోలే అర్థాలు ఉంటాయి. అసలు చదువు లేని మాటకి పోలే అర్థాలు ఉంటాయి. అదంటే ఇదని చెప్తారు. దేవుడు ఎంత జ్ఞానం ఉంది. అందుకని ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు అంటున్నాడు, ఈ దేహము ఇచ్చినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన దేహంలో ఉన్న అవయవాలు ఒకేలా ఉన్నట్టుంటాయి, కానీ అందరు దేహాలలో అవయవాలు ఒకే రకముగా మాత్రం ఉండవు.
అది ఇది ఒకటేనా అనుకోవటానికి వీలే, కానీ ఒకలాగే ఉన్నట్టు ఉంటాయి, ఒకటే. నీకు చెవులు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, కానీ నీ చెవులు నీ చెవులే, నా చెవులు నా చెవులే. రాజుగారి చెవులు చూడండి, క్లారిటీ కనపడుతున్నాయి, కటింగ్ వేసేసుకోవడం వల్ల. ఆ చెవులని నా చెవులను పోల్చుకొని చూడండి, ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఎందుకు మన అమ్మాయి చెవుల దగ్గర మన చెవులు చూసుకోండి. అలాగే ఉన్నాయనుకుంటా, కానీ అవయవాలలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఎవరి అవయవాల ప్రత్యేకత వారికి ఇచ్చేసాడండి దేవుడు. అందుకని నీ ముక్కుకు సంబంధించిన నమూనా వేరు, ఎవరికి ఇచ్చిన అవయవాలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి, అలా ఉన్నట్టు ఉంటాయి దగ్గరగా. కానీ అలాగే నీ పట్ల వేలు నా పట్ల వేలు ఒకటి అనుకున్నారు కనుక కాదని బైబిల్ చెప్తుంది, కాదని ఆధార్ కార్డు చెప్తుంది. అమ్మ నీ డబ్బులు నేను తెచ్చేస్తానంటే పడుతుందా అక్కడ? పడదు. చెప్పండి, నేను వెళ్తే గాని పడదమ్మా. ఇది 800 కోట్ల మంది మనుషులు నువ్వు వెళ్తే గాని పడదా? నువ్వు వెళ్తే గాని బ్యాంకులో డబ్బులు డ్రా చేయబడవా? అవును. ఎవరు చేశారు? బ్యాంక్ మేనేజర్ చేశారా? భారతదేశంలో అధికారులు చేశారా? ఇక్కడ ఇంట్లో ఏమవుతుంది? ఒకటే అనుకున్నారు కనుక అమ్మ ఇది వాళ్ళదా, ఇది పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, అన్ని పెట్టమంటాడు. అది ఇది వాళ్ళది అనుకో, కళ్ళు ఇందులో పెట్టు అని కళ్ళు చూస్తాడు, కళ్ళు లేదు మళ్ళా. అంటే ఒక మానవ ఆకారములు ఇచ్చిన అవయవాలలో ఎవరు అవయవం అనుకున్న ప్రత్యేకత, ఎవరు అవయవానికి ఉన్న గుర్తు వారిదే, ఎవరి కళ్ళు వారివే. కాకపోతే నీకు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి అంటాం, కానీ రెండు వేరు వేరేసినగానే ఉంటాయి. నీ ఐరస్ చూసినప్పుడు వేరుగా ఉంటాయి, నీ కళ్ళతో చూస్తేనే అది ఓపెన్ అవుతుంది, నీ వేలు ముద్ర ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడు పిల్లలు సెల్ ఫోన్ కోసం చూసి మరి అనుకున్నాయి వేలు మరి అది పెట్టుకోవచ్చు కదా. నేను మాట్లాడుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ తెచ్చిన అలా వేలు దగ్గర పెడుతుంటారు. అంటే వాళ్ళకి వేలు ఉంది, వాళ్ళకి పట్టనే ఉంది కదా, మన కుమారుడే కదా, అయినా పడదు అంటే కదా. పడుతుందా? నా వేలే అందు మీద పెడితేనే అవుతుంది, అది స్కాన్ అవుతేనే. ఎవరు చేశారు ఇవి? మనుషులందరూ. ఇవన్నీ ఎవరు నిర్మించారట? ఒకసారి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ మనిషి నీవెవరు అనేటువంటి అంశం, ఇది ప్రారంభ పాఠాలు. ఇవి ఇక్కడి నుంచి నేర్చుకుంటూ వెళ్ళి మనసు పెడితే మీరే ఎప్పుడు వినలేని, కానీ విని వెరగని సంగతులు బైబిల్లో ఎన్నున్నాయా అని మీరు విని మారిపోవాలి, మార్చుకోవాలి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. మీరు సొత్తు. ఆ భూమి నాది, ఆ చెట్టు నాది, కొబ్బరి చెట్టు నాది, కిల్లి బట్టి నాది అని ఇవి సొత్తులు కావు తప్ప నువ్వు మాత్రం నీ సొత్తు కాదు. ఎవరి సొత్తట? నువ్వట దేవుని ఆస్తట. అది మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డారు. అందుకే నీకున్న అవయవాలను చూస్తున్నప్పుడు నీకున్న ఆకారం గురించి వాక్యం చెప్పిన దాన్ని బట్టి అర్థమైతే అయితే నేనే అన్నమాట. నాకున్న కళ్ళు మరొకరికి లేవు, నాకున్న చెవులు మరొకరికి లేవు, నాకున్న పెదవులు మరొకరికి లేవు. ఎంత గొప్ప నిర్మాణం అండి. ఒకేలా ఉన్నట్టు ఉంటారు, అంటే ఆడవాళ్ళగానే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క అవయవాలలో ఉన్నటువంటి ఆ ముద్రలు, ఆ విధానము ఎంత ప్రత్యేకత. ఎందుకు చేశాడు దేవుడు అంటే నేను దేవుడును అని మీరు చెప్పాలి అని. దేవుడు ఒక్కడే అని మనిషి చెప్పాలి, నరరూపం కలిగిన వాడు చెప్పాలి. ఇది దేవుని ఆలోచన కాదనగలదా? బైబిల్ బట్టి అర్థమైనట్టు వారు ఏ ఒక్కరు కూడా నిజంగా బైబిల్ విషయాలు ఆలోచిస్తే కాదనలేదండి.
800 మంది, కోట్ల మంది ప్రజలుంటే ఆ వారందరూ వేళ్ళు కూడా వేరు వేరు. అందరు వృద్ధులు ఏలుముతలు వేరు వేరుగా ఉన్నాయి. పొల్లే కదా అనుకుంటా, అందరికి పొల్లు అలా కనపడదు కానీ ఎవరు పొల్లు వారివే వరస. అర్థమైందండి? అలాగే ఉన్నాయని అనుకోకండి. దాన్ని పరిశోధన చేసి ఎన్ని మీదన్నా ఏ పొల్లు మీదన్నా కలండి, లేకపోతే ఏదన్నా అప్పుడప్పుడు కొన్ని గొడవల్లో కలిసిన దాఖలాలను బట్టి పరిశోధన చేస్తే అది ఎవరి పొల్లో తెలిసిపోతుంది. ఆ గొడవలో ఊడిపోయిన ఇంటికి ఎవరితో బయటకెళ్తే ఎవరితో మనుషులు లేదంటే సరిపోతావు, ఏ మనుషులు తెలిసిపోతుంది. వెంట్రుకలు అందరితో ఒకటే అనుకోకండి. ఊడిపోయిన ఇంటికి ఎక్కడైనా పడ్డదో దాన్ని బట్టి నేరస్తు దొరికేస్తాడు. ఆ అడిగి ఎక్కడైనా పడినాక అడిగే మనిషి అడుగులు రా అంటే చెప్పాలి, పోలీసుడు మనిషి అడుగులు రాడు అనుకోడు. ఆ వ్యవస్థ అంతా ఏం చేస్తారు, అన్ని అంచనా చూస్తారు. ఈ అడుగు ఎవరిది? ప్రతి వారు అడుగులను అన్ని పరిశోధన చేస్తారు. దొంగలైతే దొంగల్ని, రౌడీలైతే రౌడీల్ని, నేరస్తులైతే నేరస్తులు, అందరూ కొలత పరిణామాన్ని చూస్తే ఆ అడుగు ఎవరితో తెలుసుకో. సిగరెట్ కాల్చి అక్కడ పరిచేసి హత్య చేసి వెళ్ళిపోతే కాల్చిన సిగరెట్ నేను పట్టిస్తుంది. ఇంకేత సిగరెట్ పెదవుల మీద పెట్టుకున్నాను. అంటే పెదవులకే ఉన్నది ముద్ర ఉంది, పెదవులకే ఉన్నది ముద్ర ఉంది, పెదవులకు ముద్ర ఉంటుంది. అప్పుడు చూడండి, లిప్టిక్ రాసుకున్న పెళ్లి కూతురు గట్ట చిన్నపిల్లల మీద ముద్దు పెడితే వాళ్ళ మీద ప్రింట్ పెడుతుంది. అలాగే నేరస్తులు కూడా అలా దొరికిపోతుంటారు. కాబట్టి ఈ అవయవాలలో ఉన్న అనేక ముద్రలు. ఇంకా గొంతు, ఈ అయ్యగారి గొంతులాగా ఉన్నదేంటి అని అనుకున్నా, ఈ అయ్యగారి గొంతు మాత్రం కాదంట. ఎంచేత ఆయన గొంతు వేరు, నీ గొంతు వేరు, ఆయన రాగం వేరు, బాలసుబ్రహ్మణ్యం వేరు. ఆయన గొంతు వేరు, మరి ఘంటసాల ఆయన గొంతు వేరు. నా చిన్న దూరంలో పాట పాడిన రాజుగారి గొంతు వేరు, గొంతు వాయిస్ వేరు. రాజుగారు అంటే రాజు అంటే ఆయన ఒక ఆకారం దేవుని నిరూపించడానికి. అదేనండి, ఇంకా ఎన్నో విషయాలు ఇంత చక్కగా మీ అవయవాలు దేవుని వలన మీకు అన్ని అనుగ్రహించబడ్డాయి. మీ దేహములు దేవుని వలన మీకు ఎందుకు అనుగ్రహింపబడ్డాయి? మీకు అనుగ్రహించిన వాటి ద్వారానే దేవుడు ఉన్నాడని మీరు చెప్పాలి. అమ్మో, దేవుడు నాకు ఇలాంటి ప్రత్యేకమైన ఆకారం చేశాడు, అందరూ ఒకటే అనుకున్నాం. నువ్వు తినే పదార్థాలు గింజలన్నీ ఒకటే అయితే అవి ఒకటి కావచ్చు, అవి ఒకటే. అంటే ప్రకృతిలో చూస్తే దైవ లక్షణం ఉంది, అవన్నీ ఒకటి. నీలో చూస్తే దేవుని రూపం ఉంది, నీకు అమర్చబడిన అవయవాలు చూస్తే వాటిలో అంత ప్రత్యేకత ఉంది. ఎవరి అవయవాలు వారివే. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసాడట. ప్రతి మనుషుని చేతిని బిగించి ఎప్పుడు వేశాడు? తెలుగు గ్రంథం 37:7 చెబుతున్నాడు, మనుషులందరూ చేతులను బిగించి ఎవరికి వారికి ఏం చేశారట? ముద్ర వేశాడు. కవల పిల్లలు కాని వాళ్ళు తెలియక వాళ్ళు కూడా హాస్పిటల్ ఏం చేస్తారంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఒక నెంబర్ పెట్టేసి ఎవరికి చేతికి కట్టేస్తారు. ఎంతో మంది అయితే ఆ నర్సులు వాళ్ళు ఎలా పట్టుకోగలరు? ఇద్దరు పిల్లల్ని కానలేక మళ్ళీ ఆమె ఆమె పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు అంటారు. చేతితో కాదు, తల్లి చెప్పాలి. ఆమె పరిశోధనతో ఆ బిడ్డల దగ్గర బిడ్డలు చూసుకుంటే ప్రేమతో ఉన్నది కాబట్టి. మధ్యలో సడన్ గా చూసినప్పుడు ప్రేమ పుట్టినట్టు వాళ్ళకి పెద్ద చిన్న ఎవరు చెప్పలేదు. ఎలా చూసినా ఇదేమి వాళ్ళ పిల్లలు పాస్టర్ గారి పిల్లలు అందరూ అనుకోండి. ఎవరి పెద్ద మనం చూసే కదా లోపి మీరు రోజు మీకు తెలిసి అదైతే నాకేం తెలియదు. మొత్తానికి బుర్ర ఎలకుతుంది. అది తల్లికి తెలుస్తుంది, అలాగే తండ్రికి తెలుస్తుంది, తండ్రి అయిన దేవునికి అన్నీ తెలుస్తుంది, అన్నీ తెలుసు.
అందుకే ఆయన ప్రతి ఒక్కరికి ఏం చేశాడంట, ప్రతి వారు చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముద్రే అందరికీ అవసరమైపోయింది. ఎంత వాడుకుంటున్నారు చూడండి, ఎంత చక్కగా వాడుకుంటున్నారు. ప్రభుత్వానికి ఈజీ అయిపోయింది కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి ఏమైపోయింది, ఈజీ వచ్చింది. చాలా ఈజీగా చాలా పనులు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఆధార్ కార్డు దానికి ఇవన్నీ నమూనాలన్నీ ముందు తీసుకున్నాం. ఒకవేళ ఏ కారణం చేత అయినా మనం అవయవాలు ఏమైనా తేడా వచ్చిన ఊరికా ఈ గిన్నెలు ఈ పాత్రలన్నీ తోవేసి అరిగిపోయి అనుకోండి, అప్పుడు తేడా వస్తుంది. ప్రింట్ మళ్ళీ ముందు పడి ప్రింట్కి ఇప్పుడు తేడా వస్తుంది. అప్పుడు పెన్షన్ రాదు నీకు. నూరేళ్ళబడి నూడలపడ్డావు. విజేత ఆయన ఇచ్చిన ముద్ర లాంటిది. వయసు గతించిపోయే కొలిది అలాగే చమ్మగలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనది అది ఎంత జాగ్రత్త అయిందో చేత అప్పుడు ఆ ముద్రని ఇరువు తెలిసి కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. అమ్మో ఈ ముద్ర పడకపోతే మరి 2 రోజులు మాత్రమే తెలియదు, వస్తాదో రాదో పడే తెలియదని జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే ఆ గీతలో ఆ విట్నెస్ ఆ ముద్ర ప్రింట్ పడకపోతేనా. అదే దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఏం చేశాడట, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు, ఆయన సృష్టించిన సృష్టి కార్యములు, ఆయన చేసిన మనిషి నిర్మాణం గురించి, ఆయన నిర్మించిన మనిషి ఎవరు తెలుసుకోవాలి అని ప్రతి మనిషినికి. అందుకే నీవెవరో నీకు తెలియాలంటే అది దేవుడే చెప్పాలి. ఇప్పుడు దేవుడు నీకు అర్థమైన తర్వాత నాకెందుకు ఇంత ప్రత్యేకత ఇచ్చాడంటే దేవుడు ఒక్కడే. ఇంచేటంటే నేను ఒక్కడనే, నా రూపం నాది, నా రూపం దేవుడు నిరూపించాలని ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎలాంటి నిర్ణయానికి రావాలంట, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయని పౌలు గారు క్లారిటీగా చెప్పేస్తున్నారు. అందుకే అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? స్తుతి 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 అని బయలుదేరుతావా? మహిమపరచడం అంటే దేవానికి వందనాలు 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 అంటే మహిమపరచడం. అది మహిమ పొందాలంటే ఆయన ఏమేమి చేశాడో లిస్ట్ చెప్పాలి. ఆయన ఎన్ని పనులు చేశాడు, ఆయన సంకల్పం ఏంటో, మనం ఏ విధంగా చేశాడు, ఇవన్నీ చెబితే ఎన్నవారికి ఓహో దేవుడు అంత గొప్పవాడా. అదే నువ్వు స్తుతి స్తుతి ఏట్రా మన స్తుతి స్తుతి అంటారు. ఏంటంటారండి అంటే మాకు తెలియదండి, మాకు తెలియదు అంటారు వీళ్ళు. మరి ఎందుకు ఏట్రా అది ఏం తెలియదు. మరి దేవుడికి ఎలా మహిమ కలుగుతుంది? అందుకే దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. నన్ను మీరు మహిమపరచండి. దేనితో? మీ దేహములతో. దేహంలో ఏమున్నాయి? మీకు గొంతు ఉంది, మీకు స్వరం ఉంది, మీకు మాట ఉంది, మీకు నడకుంది, మీలో పాట ఉంది, మీలో ఆలోచించే జ్ఞానం ఉంది. ఇప్పుడు నేను ఉన్నానని మీరు చెప్పండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుడిని మహిమపరుస్తున్నాను. మీరు రాత్రి మీరు విన్నారు, ఉదయం మరొకరి అనేకతో చెప్పండి దేవుడంటే ఇదట, ఎలాగా ఆయన నిర్మాణం, ఈ మనిషి ఎవరు అన్ని దేవుడు చెప్తున్నాడని చెప్పటం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ నూరు దేవుని గురించి వివరంగా చెప్పటం అలవాటు చేసుకుంటే ఏం కలుగుతుంది? ఇదే ఇప్పుడు దాకా అక్షరమ్మకు వచ్చేది కాదు, ఇదే ఇన్నే విషయాలు రాసేస్తుంది. ఈ అక్షరాలు రాసేస్తుంది అంటే మధ్యపోద్ది వాళ్ళకి. బాగా నేర్చుకుంటున్నాం, మరి మంచి విద్య బాగా అవుతుంది. చదువు కూడా బాగా అక్షరమ్మ కూడా రాలేదు, నిద్రపోయి చేసేదాన్ని బడికెళ్ళి. ఈ విషయాలన్నీ చెప్పండి, ఎన్నోళ్ళకి ఎలా ఉంటుందో. ఎక్కడ నేర్చుకుంటున్నా అసలు ఎలా ఆశ్చర్యం. ఈ దేవుని మహిమపరచడానికి నేను చెప్పాలట. రాగాలు తీయడమే కాదు, మాటలు కూడా చెప్పాలి. ఏం చేయాలండి? రాగాలు తీస్తూ చాలా పెద్ద పెద్ద రాగాలు ఎన్నో ఎన్నో చాలా కాలంలో చాలా మంది రాగాలు ఉన్నాం. ఇప్పటికీ రాగాలు గాత్రాలు పద్యాలు వింటే ఉన్నాం. దేవుని మహిమపరచు, దేవుడు ఉన్నాడని చెప్పు, దేవుడు ఎలాంటి వాడో చెప్పు. ఈ మేధస్సు అంతా నీకు ఇచ్చాను కదా,
ఆ జ్ఞానం కూడా ఇచ్చాను కదా. అంటే ఈ విషయాలన్నీ మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం, దేవునికి భయపడదు. నా గురించి ఇంత తక్కువ మందిలో కూడా చెప్తున్నారు, ఎక్కువ మందిలో చెప్తున్నారు, ఇద్దరున్నా చెప్తున్నారు, ముగ్గురున్నా చెప్తున్నారు. అది నా గురించి అలా చెప్పాలి. నా గురించే వారు ఆకారం చేసుకున్నారు, దేవుడు ఆకారం చేసుకున్నాడని మనిషికి తెలిసిన రోజున దేవుడికి ఎలా ఉంటది? నా పిల్లలు నన్ను మయంపరుస్తున్నారు, నేనట వాళ్ళకి ఆకారం నన్ను మయంపరచడానికి ఇచ్చాను. నా పిల్లలకి అర్థమైపోయింది, నా పాఠం నేర్చుకున్నారు, నా జ్ఞానం నేర్చుకున్నారు, నా బోధ అర్థమైంది, నా బాధ అర్థమైంది. దేవాగా ఉంటాడా లేదా? లేకపోతే మర్చిపోద్ది. పిల్లలు తెరవలేకపోతే ఎలా ఉంటుందని, పిల్లలు స్థిరలేకపోతే ఎలా ఉంటుంది? బరువు పాడైపోద్ది తల్లిదండ్రులుగా. అందుకే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడట. కొంత చింత తగ్గాలంటే ఏం చేయాలి? బాబు పెద్ద ఎలా ఉంది, పెద్ద అని ఎలా ఉన్నాడు, ఇలాగేమో కమ్మంటున్నాడు, ఈడేమో ఇంకో చేత అంటున్నాడు, అందరూ ఎలా ఉన్నారు, మనల్ని దేవుని పైపోతాం. డూబుడుగా కాకుండా కొంచెం యథార్థంగా చేస్తే కొంచెం ఆయన మనసు కష్టం బాగుంటుంది, దేవుని బాధ పెట్టకూడదు. కొంచెం నేర్చుకొని జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. మంచి నిర్ణయానికి వస్తే తండ్రి సంతోషం. మంచి వారం మరిన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు, బోధించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మహాప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందరు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ఇచ్చిన మహాజ్ఞాన సంగతులు మానవ మనస్తత్వానికి అర్థమయ్యే రీతిలో మీ మనసులో ఉన్నటువంటి అదృశ్య రూపంగా ఉన్న మీలో ఉన్న మాటలను మానవ నేత్రాలు చదవగలిగేవిగా, చెవులకు వినబడే విధంగా, మనసుకు అర్థమయ్యే విధంగా ఎన్నో సంగతులు మాకు తేలికగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు అందించారు. దానికి కారణమైన దేవుని బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం. అందులో విషయాలను గ్రహించే భాగ్యం దయచేయండి. మైక్ స్వరం ద్వారా వింటున్న వారికి నీ కృపను తోడుగా ఉంచండి. ఈ గ్రామాన్ని జ్ఞానంతో నింపండి. బలహీనతతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, నీ కొరకు బ్రతకడానికి ఆయుష్ను దయచేయండి. మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి పరిశోధనతో కూడిన మనసును అనుగ్రహించండి. మిమ్మల్ని అమాయకులుగా నమ్మేటంటే వారిగా కాక మీ పిల్లలంటే మీ పిల్లలుగా ఉండే భాగ్యం దయచేయండి. తిండికి, బట్టకు, సుఖానికి కొదవ ఉన్న మీ జ్ఞాన విషయంలో కొదవ లేని వారిగా ఉండగలిగే అవకాశం దయచేసి ప్రతి ఒక్కరిని ప్రాంతంలో ఉన్నవారిని, గ్రామంలో ఉన్నవారిని బలపరచండి. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి కారకులుగా నిలబెట్టినటువంటి స్తంభాలుగా ఉన్న నీ పిల్లలను సత్యమందు మరింతగా స్థాపించబడి వారించి మంచి నిర్మాణం, మీరు నివాసం ఉండేటువంటి స్థలముగా అనేకులు జ్ఞానం పొంది సత్యమైన మార్గంలోనికి చేర్చబడటానికి అవకాశం దయచేయమని ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.